ఎంతసేపు అవుతాయా? 20 minutes. మరి 20 minutes నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ ఫోన్ నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అంటే నా ఫోన్ మీ బ్యాక్ పాకెట్లో ఉంది. సో అయితే నేను కొంచెం డీసెంట్ మేడం. మీ బ్యాక్ పాకెట్లో చేతులు పెట్టి నా ఫోన్ నేను తీసుకోలేను కదా. నువ్వు ఏది చెప్తే అది వినడానికి నేనేమైనా ఖాళీగా కూర్చున్నానా? ఒంట్లో ఓపికలే కూర్చున్నా. అయినా నువ్వెంత డీసెంట్ అయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక దొంగవే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కాదు, బిగినింగ్ ఆఫ్ ద డే అండ్ త్రూ అవుట్ ద డే కూడా నువ్వు ఒక దొంగవే. దొంగ 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 వచ్చినప్పటి నుంచి అదే మాట ఏంటి? దొంగలు మనుషులు కాదా? మనుషులు దొంగలు గారా? అండ్ దొంగలకు మనసు ఉండదా? మనసుకి 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 అదేంటి? ఫినిష్ చేయండి. మనసుకి మనసుకి ఏమో. దొంగ నేనా? దొంగ నువ్వు. మళ్ళీ అదే మాట ఎన్నిసార్లు అంటారు దొంగ దొంగ అని? ఓ మాట అంటేనే నాకు చిరాకు. చెప్తే అర్థం కదా? అరుస్తున్నావే నువ్వు. ఏ నా ఫోన్ రే దొంగ దొంగ అనక సందీప్ రెడ్డి వంగ అనాలా? అయినా నీతో నాకు ముచ్చట్లేంటే ఐఎమ్ కాలింగ్ ద కాప్స్. కాప్సా? ఎన్నిసార్లు చెప్పాలి మేడం? అది నా ఫోన్. సరే నా ఫోన్ నుంచే చేయండి. ఎస్ఐ వీరప్రతాప్ అని ఉంటాడు, ఆయనకి చేయండి. కందిపప్పు కిలో, ఓట్స్, దీపం నూనె, మ్యాగీ. ఒరే ఇది సూపర్ మార్కెట్ అనుకున్నావా? ఇల్లు అనుకున్నావా? సూపర్ మార్కెటా? అంత పెద్ద మాటలు ఎందుకు లేండి మేడం ప్లీజ్. మీ ఇంటి పక్కన బ్యాచులర్స్ ఉన్నారు, వాళ్ళ ఇల్లు బెటర్. మీ ఇంట్లో ఏముంది? ఎక్స్పైర్ అయిన మ్యాగీ ప్యాకెట్స్ తప్ప. అయినా ఇలా అయితే ఎలా మేడం? బేసిక్ సరుకులు అయినా పెట్టుకోవాలి కదా మీ కిచెన్లో. అంటే మా కాలనీ సూపర్ మార్కెట్ అసలు సూపర్ మార్కెటే కాదు, చాలా చిన్నది. త్వరగా క్లోజ్ చేసేస్తారు. నేను ఎప్పుడైనా క్లోజింగ్ టైమే, అందుకే గబగబా మ్యాగీ ప్యాకెట్స్ తీసుకొచ్చేస్తా. అయినా ఇవన్నీ నేను నీతో ఎందుకు చెప్పాలి? నా ఫోన్ నాకు ఇచ్చేయండి చాలు. వచ్చినప్పటి నుంచి నా ఫోన్ అంటున్నావు, ఏదో పెద్ద కష్టపడి సంపాదించినట్టు. ఇది కూడా ఇక్కడ కొట్టేసే ఉంటావు కదా. అలా హార్ష్గా మాట్లాడకండి మేడం. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్యలో నన్ను మణిరత్నమే ఆపాడు. మణిరత్నమా? మణిరత్నం ఎందుకు వచ్చాడు మధ్యలో? ఓ పాపాలాలి నా ఫేవరెట్ సాంగ్ మ్యామ్. మీరు ఆ సాంగ్ ప్లే చేయగానే నేను అలానే కూర్చుండిపోయా. ఫేవరెట్ సినిమా దొంగ దొంగనా? ఉన్నావా? మాట్లాడు. దొంగ దొంగ కాదు మ్యామ్, సఖీ. సఖీ నా ఫేవరెట్ సినిమా. అబ్బో, సఖీ ఎన్నిసార్లు చూసావేంటి? 30 సార్లు చూసా. ఎవరో చిన్ని అట. కట్ చేసేయండి మేడం. గర్ల్ ఫ్రెండా? ఎందుకురా గర్ల్ ఫ్రెండ్ అనగానే ఇగ్నోర్ చేస్తారు? గర్ల్ ఫ్రెండ్ ఇగ్నోర్ చేస్తారు, వైఫ్ ఇగ్నోర్ చేస్తారు, అక్కని ఇగ్నోర్ చేస్తారు, అమ్మని ఇగ్నోర్ చేస్తారు. అది నా చెల్లి. నీకు చెల్లంటే ఇంకెవరికో గర్ల్ ఫ్రెండే కదా. మిమ్మల్ని ఎవరో బాగా ఇగ్నోర్ చేసినట్టున్నారు. నన్నెవరు ఇగ్నోర్ చేస్తున్నారు? అసలు నన్ను ఎవడు ఇగ్నోర్ చేస్తున్నాడు? ఎవడైనా ఇగ్నోర్ చేస్తాడా నన్ను అసలు? ఇంతకుముందు మీరు టీవీ చూసుకుంటూ ఓ పాపాలాలికి ఏడుస్తూ ఉన్నారు. సారీ కంట్లలో ఏదైనా పడిందా? నేను ఏడుస్తాను. నా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను ఏడుస్తాను. అది నాకు ఇష్టం. ఓహో, మీరు ఇష్టం అయితే ఏడుస్తారా? నాకైతే నేను కష్టం ఉంటేనే ఏడుస్తాను మ్యామ్. నా పిల్ల నన్ను బాగా సతాయించేది మేడం. ఆ టైంలోనే బాగా ఏడ్చేవాడిని. ఆహా, అయితే నీకు కూడా నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట. ప్రస్తుతానికి గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏం లేదు. ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఐ గేవ్ అప్ మేడం. రీసెంట్లీ ఐ హ్యాడ్ అ బ్రేకప్. ఐ వెంట్ త్రూ అ లాట్. ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా ఇంగ్లీషే. రిలేషన్షిప్ అంటేనే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. బ్రేకప్, మేకప్, ప్యాచప్ ఇవన్నీ తెలుగులో ఎలా చెప్తాం? కరెక్టే కదా. ఇంకా చాలా ఉంటాయి. టాక్సిక్ రిలేషన్షిప్, గ్యాస్ లైటింగ్, రెడ్ ఫ్లాగ్, ఇవన్నీ తెలుగులో చెప్పలేం కదా. ఈజ్ రెడ్ ఫ్లాగ్ ని వాడు ఎర్ర జెండా అని అనలేం కదా. నా దగ్గర ఇంకొక లైన్ ఉంది, చాలా సినిమాల్లో విన్నాను. నా ఫేవరెట్ లైన్, ఇట్స్ నాట్ మీ ఇట్స్ యూ. అది ఇట్స్ నాట్ మీ ఇట్స్ యూ కాదు, ఇట్స్ నాట్ యూ ఇట్స్ మీ. అదే మేడం, ఏదో ఒకటి. తన కోసం నేను చాలా మారాను మేడం, చాలా ఏడ్చాను కూడా. ఎవరి కోసమో నువ్వేడవడం ఏంటి? నీ కోసం నువ్వేడు. హలో, ఉన్నావా? మళ్ళీ ఏమైంది? ఉన్నా మేడం. నా కోసం నేను ఏడవడానికి ట్రై చేస్తున్నా, కానీ ఓపిక లేదు. బాగా లేట్ అయింది. మీరు కూడా అలసిపోయినట్టున్నారు. అసలు మీరు ఏమైనా తిన్నారా? ఏమన్నావు? తిన్నారా అని అడుగుతున్నా. ఇంకొక్కసారి అడుగు. తిన్నారా లేదా? సుజాత. సురేష్, సుజాత పేర్లు బాగా కలిసినాయి. ఫ్లేమ్స్ వేస్తే మ్యారేజే. ఇంకేంది మరి? పేర్లతో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి.
మా బ్యాక్ స్టోరీస్ కూడా కలిసాయి. ఏంటి ఇప్పుడు స్టోరీ అన్నావు, బ్యాక్ స్టోరీ కూడా ఉందా? ఉంది, చెప్తా. అప్పుడప్పుడు కథ ముందుకెళ్ళాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. పోదాం పోదాం. పద. టీ రెడీ. థ్యాంక్స్. కూర్చోవచ్చు. బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. టీ బాగా పెడుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు, తెలివి కూడా బాగానే ఉంది. మరి గలీజ్గా ఈ దొంగతనాలేంటి సురేష్? ఏం చెప్పంటారా మేడం, స్కిల్ లేదు, టాలెంట్ లేదు. డిగ్రీ 6 ఏళ్ళు చదివా కష్టపడి, సరిగ్గా రాలేదు. ఆ తర్వాత మెకానిక్గా 6 నెలలు పనిచేశా, అలా కాలేదు, వదిలేసా. తర్వాత రవి సార్ కంపెనీలో ఆఫీస్ బాయ్ కూడా చేశాను. ఏంటి అమ్మో అదొక మన ఈయనే మీ నైబర్ రవి సార్. ఆయన ఆఫీస్లో 6 నెలలు ఆఫీస్ బాయ్గా పనిచేశా. వర్క్ ప్రెషర్, నా వల్ల కాలేదు, వదిలేసా. డిగ్రీకి తగ్గ జాబ్ కూడా వచ్చిన తర్వాత, కానీ సెకండ్ వేవ్లో అది కూడా దొబ్బింది. అప్పుడు డిసైడ్ అయ్యా, మంచి జాబ్, నాకు నచ్చిన జాబ్ దొరికేంత వరకు నేను జాబే చేయలేను. అప్పటి నుంచి ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అయినా నువ్వేమైనా చెప్పు, దొంగతనాలు మాత్రం తప్పే. లేదు, తప్పే, నేను కాదనట్లేదు. కానీ నేను దొంగగా మారడానికి ఒక బలమైన కారణం ఉంది. మీ అమ్మ క్యాన్సర్, మీ నాన్న గుడ్డోడు, మీ చెల్లికి పెళ్లి చేయాలి, అంతేనా? లేదు, మా నాన్న క్యాన్సర్, మా చెల్లెలు గుడ్డిది, మా అమ్మకి పెళ్లి చేయాలి. నువ్వు నాకంటే జోకులు బాగేస్తున్నావు, నాకు నచ్చట్లేదు. అయ్యో జోకులు కాదు మేడం, ఇది నిజంగానే. మా చెల్లికి కళ్ళు కనపడవు, అండ్ అమ్మకి రమేష్ అంకుల్తో పెళ్లి చేయాలి. నువ్వేది చెప్తే అది వింటున్నాను కదా అని సొల్లు చెప్పకు. అమ్మకి పెళ్ళేంటి? సొల్లు కాదు మేడం, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా నాన్న బాగా తాగొచ్చి నన్ను మా అమ్మని బాగా టార్చర్ పెట్టేవాడు మేడం. 6 నెలలు ఇంట్లో ఉండేవాడు, సడన్గా మాయమైపోయేవాడు. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి తనే పెంచింది, చాలా కష్టపడి, తనొక్కతే. ఆ టైంలోనే రమేష్ అంకుల్ తనకు బాగా హెల్ప్ చేశారు. ఆయనకు అమ్మంటే ఇష్టం, అమ్మకు కూడా ఆయన అంటే బాగా అభిమానం ఉండేది. అందుకే ఎవ్వడేం అనుకున్నా కేర్ చేయకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అసలు మా నాన్నే బాగుంటే మేము ఇలా ఉండేవాళ్ళమా? హాయ్ అంకుల్, ఒక బాదం మిల్క్. రోజు బాదం మిల్క్ తాగుతా పాప, అంత ఇష్టమా? బాదం మెమరీకి చాలా మంచిది అంకుల్. ఏంటి అంకుల్ అస్సలు చల్లగా లేదు? సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం పాప, అందుకే కూల్ అవ్వట్లేదు. పైన పెట్టారా కింద పెట్టారా? పైన పాప, నీకెలా తెలుసు? పైన పెడితే అస్సలు చల్లగా అవ్వట్లేదు, కింద పెడితే అవుతుందా? అవును పాప, నీకెలా తెలిసింది? పాప డబ్బులు. ఏం చేస్తున్నారా బంగారు తల్లులు? ఈసారి మొత్తం అమ్మేశాడా అమ్మా? బంగారు తల్లి, నీ బయాలజీ రికార్డులో ఏం బొమ్మలేసావే? ఇందాక పాత సామాన్ షాప్లో చూసా. నా బంగారం ఎవరు కూతురు అనుకున్నావు? ఎలా పెళ్లి చేసుకున్నావు అమ్మా ఇలాంటి వాడిని? నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. ఏం చదువుకోవాలి? అక్కడేం లేవు. నా రికార్డ్స్, నోట్స్, బుక్స్ అన్ని అమ్మేశాడు. ఈరోజు 2 జడలు వేసుకున్నావా బుజ్జి? అమ్మ ఇక్కడ ఉంటే రేపు నన్ను కూడా అమ్మేస్తాడమ్మా. నార్మే పక్కింటి శ్రీనివాస్ అంకుల్ ఎంత మంచోడే. ఆయనలో ఉండలేడు. ఆయన రోజు లత కొత్త కొత్తవన్నీ కొనిపెడతాడు. ఈయన ఉన్నవి కూడా అమ్మేస్తున్నాడు. నా మాట విని ఆయన పెళ్లి చేసుకోవే, ఈయన వదిలి. Look at my face in the mirror and I wonder what I see.
I'm just a traveling soldier, and I'll be all I can be. అమ్మా సుజాత సుజాత అమ్మాయి అమ్మాయి ఉన్నావా? వస్తున్నా ఆంటీ. ఇదిగో అమ్మాయి. వస్తున్నా ఆంటీ. బాగున్నావా అమ్మా సుజాత? మీరు? బాగున్నానమ్మా. ఎండలు బయట కొంచెం ఎక్కువ ఉన్నాయి. మీ ఫ్రిడ్జ్లో 2 బాటిల్ పెట్టావా? ఒక గంట ఆగొచ్చి తీసుకుంటా. సరేనమ్మా, ఉంటాను. అలా మా అమ్మ మా నాన్న పెట్టే టార్చర్ చాలా భరించింది. ఎంత వద్దనుకున్నా మన పాస్ట్ మన వదలదు కదా మేడం. అందుకే ఆయన్ని వదిలేసి రమేష్ అంకుల్ని చేసుకుందామని. తలుచుకుంటేనే మా నాన్నని కొట్టేంత కోపం వస్తాం. తప్పు. పెద్దవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మీద మనం చేయెత్తకూడదు. అయినా పాపం మీ నాన్న క్యాన్సర్ కదా, వదిలేసి. అదేదో ఫ్లోలో డైలాగ్ వచ్చిందని అలా అన్నాను మ్యామ్. అయినా మా నాన్న